ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆయన మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం కూడా మన ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా దేవుని స్వరాన్ని విందాం, ఆయన ఆజ్ఞకు లోబడదాం. ప్రభు అనుగ్రహించే మరి గొప్ప ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనమును అలానే 32వ వచనమును కూడా చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ద్వారాను 32వ వచనం ద్వారాను ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్కు అంటూ ఉంది కదా, పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచే వారముగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు కనుక ఎన్నడూ కూడా మనము పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారముగా ఉండకూడదని మరి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, అందరూ కూడా అవును దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మన జీవితాలలో కరుణా హృదయులుగా, దయగలిగిన హృదయము కలిగిన వారుగా, అవును మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదండి. ఒక నీడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించవలెనని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారైతే క్షమించే అనుభవం వారిలో ఉండదు. కరుణా హృదయులుగా వారు ఉండరు. అవును, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు అవును ఆయన సన్నిధిని, ఆయన స్వరాన్ని, ఆయన నడిపింపును మరి నిర్లక్ష్య పెట్టే అనుభవంలో ఉంటూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖానికి అవును గురి అయ్యే అనుభవం అది మనకెంత మాత్రమును కూడా ఆశీర్వాదము కలుగ చేయదు. కనుక ఈ ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు కదా, మరి ఆయన బిడలుగా పిలువబడుతున్న మనము ఆయన యందు మనము ముద్రించబడిన వారముగా ఉన్నాము కనుక పరిశుద్ధాత్మను సంతోషపెట్టే అనుభవములో అవును ఆయన సన్నిధిని నిత్యము మనము కలిగి ఉండేవారముగాను, ఆయన స్వరమును నిత్యము మనము ఆలకించేవారముగాను, ఆయన నడిపింపును నిత్యము మనము అనుసరించేవారముగాను ఉండాలి. ఆయన చిత్తమును నెరవేర్చుటలో మనకెంతో ఆశీర్వాదం ఉన్నది, మనకెంతో క్షేమం ఉన్నది, మనకెంతో భద్రత ఉన్నది, మనకెంతో ధైర్యం ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన బిడ్డలు దయగలిగిన వారుగా, కరుణాహృదయులుగా ఉండాలి. మరి ప్రభువు మనలను క్షమించాడు, మీరు కూడా ఒకరినొకరు క్షమించగలిగిన మనస్సు కలిగి ఉండాలి. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన యందు సంతోషిస్తాడు. ఎందుకంటే మనము క్రీస్తులో ముద్రింపబడిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము మరి ఈ లోక మనుషులు కూడా చూడండి, మరి ఎవరినైతే ప్రేమిస్తారో, ఎవరికైతే సహాయం చేస్తారో వారికే సహాయపడతారు, వారినే ప్రేమిస్తారు. కానీ ఈ లోకము చేసే అనుభవంలో, ఈ లోక మనుషులు ప్రవర్తించే ఆ యొక్క అనుభవంలో మనము ప్రత్యేకించబడిన వారము. అవును, మన శత్రువులను మనం ప్రేమించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకుండా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరిస్తూ నిత్యము ఆయన సన్నిధిని మనము అనుభవించేవారముగా, మనము వెళ్ళు చోటులెల్లా కూడా ఆయన సన్నిధిని మనము కలిగిన వారముగా, ఆయన మెల్లని స్వరము అవును పరిశుద్ధాత్మ మనకి బోధిస్తూ ఉంటాడు. ఇదిగో
నీ వెళ్ళే మార్గం, ఇదిగో నువ్వు కలుసుకుంటున్న మనుషులు ఇలాంటి వారు, జాగ్రత్త, నువ్వు వెళ్ళే మార్గం క్షేమకరమైనది కాదు, జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు తన మెల్లని స్వరాన్ని మనకి వినిపిస్తూ ఉన్నప్పుడు దానిని మనము నిర్లక్ష్య పెట్టినప్పుడు అవును ఎంతో నష్టాన్ని ఎదుర్కొంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఎన్నడూ కూడా మనము పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారముగాను, పరిశుద్ధాత్మను అవును మరి ఏ విధముగా కూడా అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి వక్రీకరించుకోకుండా అవును దేవుని గణపరిచేవారంగా, దేవుణ్ణి మహిమపరిచేవారంగా ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, కరుణా హృదయులై దయగలిగిన మనసు కలిగి ఉండినప్పుడు ఆయన మనలను దీవిస్తాడు, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన మనకు కలిగిన సమస్యల నుంచి, మనకు కలిగిన భయముల నుంచి, మనకు కలిగిన మరి ప్రతి కొరతను కూడా ఆయన తీర్చివేసే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము ఆయనలో ముద్రింపబడిన వారంగా ఉన్నాం. ఆయన ఎన్నడూ కూడా అంటూ ఉన్నాడు, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను. మనమే విడిచిపెడుతూ ఉంటాం, మనమే మర్చిపోతూ ఉంటాం, సమస్య వచ్చినప్పుడు పరుగులు తీస్తూ ఉంటాం, ప్రభువా నన్ను కరుణించు అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నిత్యము మనము పరిశుద్ధాత్మతో సహవాసం చేసే వారముగా, ఆయన స్వరాన్ని వినేవారముగా, ఆయన సన్నిధిని కలిగి మనము జీవించేవారముగా, అవును ఆయన నడిపింపును మనము కోరుకునే వారంగా, పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్య పెట్టకుండా దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తమును నెరవేర్చే వారముగా ఉన్నప్పుడు మన హృదయాలు కరుణా హృదయముగా, దయగలిగిన మనస్సు, శత్రువుల ఎడల కూడా మనలను మరి ద్వేషించే వారి ఎడల కూడా, మనలను నిర్నిమిత్తముగా హింసించే వారి ఎడల కూడా క్షమా హృదయము కలిగి ఉంటాము. అవును ప్రియ దేవుని బిడలారా, అట్టి వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడు, అట్టి వారిని ప్రభు హెచ్చిస్తాడు, అట్టి వారిని ప్రభు విడిపిస్తాడు, అట్టి వారి జీవితంలో ప్రభు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కులో పరిశుద్ధాత్మను ఒకవేళ ఎక్కడైనా మనము దుఃఖపరిచామా సరి చేసుకుందాం. అవును ప్రభువా, నీ సన్నిధిని, నీ స్వరమును వినుటలో, నీ నడిపింపు విషయంలో నేను వైతొలగి ఉన్నాను. ఇక నుంచి నేను నీ స్వరాన్ని వింటాను, నీ మెల్లని స్వరాన్ని, నీ సన్నిధిని ఎప్పుడు నాతో నేను ఉంచుకుంటాను. నేను నడిచినప్పుడు నా ఉద్యోగములో, నా మార్గ మధ్యలో, అవును వెళ్ళు చోటులెల్లా ఆయన తోడుగా ఉంటానంటున్న దేవుడు. కానీ మనమే మన ప్రభు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నో విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కనుక నిత్యము మనకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్మ యొక్క దేవునితో మరి సహవాసంలోను అవును మరి ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తూ పరిశుద్ధాత్మను సంతోషపెట్టే అనుభవములో మనలను మనం సరిచేసుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, మీరు క్రీస్తులో ముద్రింపబడిన వారు. అవును 32వ వచనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో అవును ప్రభువా, మీరు కరుణా హృదయులై ఉండమంటున్నావు. ఒకరి ఎడల ఒకరు దయ కలిగిన మనస్సు కలిగి, క్షమించే మనసు కలిగి. అవును ప్రభువా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలు నిత్యము పరిశుద్ధాత్మను ప్రభువా అనుసరించేవారుగా, పరిశుద్ధాత్మ యొక్క స్వరమును వినగలిగిన ఆ యొక్క కృప నైనా, నీ సన్నిధిని నిత్యము, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటూ ఉంది. నీ సన్నిధిని ప్రభువా నిత్యము వారు కలిగి జీవించేవారుగా. అవునయ్య, నీ నడిపింపు విషయములో, నీ చిత్తమును అనుసరించే విషయములో వైతొలగకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా నీ చిత్తమును నెరవేర్చి పరిశుద్ధాత్మను సంతోషపరిచే బిడ్డలుగా ప్రభువా నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించు. ఎందుకంటే క్రీస్తులో ముద్రింపబడిన వారు. అవును ప్రభు, ఈ లోకము నుంచి ప్రత్యేకించుకున్నావు, ఈ లోకము నుంచి ఏర్పరచుకున్నావు నీ సొత్తుగా. ప్రభువా పరిశుద్ధ జనాంగముగా ఏర్పరచుకున్న దేవానికి స్తోత్రాలు. కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకునే మనసు, ఒకరినొకరు దయ కలిగిన మనసు, ఒకరినొకరు ఆదరించుకునే మనసు, ఒకరికొకరు సహాయపడే మనసు. అవును ప్రభు, ఇటువంటి అనుభవాల చేత పరిశుద్ధాత్మను మేము సంతోష పెట్టగలుగుతాం. అవును ప్రభువా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డల జీవితాల్లో ఏ కొదువులున్నా, ఏ భయాలున్నా వాటన్నిటి నుంచి నీవు విడిపిస్తావు. నీ సన్నిధిని మేము నిత్యము కలిగి ఉండుట ద్వారా, నీ స్వరాన్ని మేము నిత్యము వినుట ద్వారా, నీ నడిపింపును మేము నిత్యము మరి నాయనా అంగీకరించుట ద్వారా
అటువంటి ఆశీర్వాదము, అటువంటి విడుదల, అటువంటి క్షేమము ప్రభువా నీ బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించమని, ఈ దినము నీ బిడ్డలు తలపెడుతున్న ప్రతి పనిలో గొప్ప జయం అనుగ్రహించమని, నీ సంరక్షణ, నీ కృప, నీ పరిశుద్ధాత్మ సహాయము నీ బిడ్డలకి నిత్యము అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.